ఏ అద్రా నీ లెక్కి లెక్కి ఆవాల ఇట్లా పట్టుకోరా ఇట్లా ఒత్తి పట్టుకో వచ్చినా ఫ్రెండ్స్ ఇలా బోడ కాకరకాయలు పోతున్నాం. గట్టిగా మాట్లాడు సౌండ్ డైరెక్ట్ నేను తీసుకుంటాను, రేపు మీరు ఇద్దరు నాకు అర్థం కాదు. మనం బోడే తిప్పలేదు, అక్కడ దొరకడే లేదు. నువ్వు మంచుకో నేను మంచుకో, ఇట్లా దూరం పట్టుకోరా అని ఫోన్ కూడా గట్టిగా పట్టుకో, ఒత్తి పట్టుకో. ఏమున్నది నేను ఒత్తా కావాలంటే గజ గజ అనుకుతున్నాయి ఫోన్ చేతులు. గట్టిగా పట్టుకోర్రి గట్టిగా పట్టుకోర్రి. అరే ఓకే పోతున్నాం కానీ ఇక కూరగాయతో నాకేరా పోయి. లేదు బందే, ఫస్ట్ నేను తింటా. ఫస్ట్ నేను కూర అనుకుంటు బందేనా, డైరెక్ట్ తినుడేనా? కష్టం. అరే గట్టిగా పట్టుకోర్రా, రే ముందే చెప్తున్నా. పడ్డామనుకో నా తప్పు లేదు, ఉప్పు లేదు, మీద తప్పు లేదు, మా ఇంట్లో ఉప్పు లేదు. అంతేనారా? అదేనా? ఈడోటి ఉంటుంది. చెట్లు బతున్నాయిరా అమ్మ తోడే. కాకరకాయలు బోడ కాకరకాయలు పోతామో మరి బోర్లా పడతామో అర్థంపా. లేకపోతే ఈయన వాళ్ళు కదా పంత అయింది. బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఇటే వెళ్ళినాం ఇక వట్టిగా. బోడ కేకలకాడ వచ్చినాం కానీ అవి దొరకాయో పక్కన పెడితే వీడు ఇప్పుడే ఎంతో తెంపినట్టు టేక్ టాకులు తెంపుతుండు. డొప్పలు మంచిగా పెద్ద డొప్పలు దగ్గర ఒక 5-6 కిలోలు తెంపుకొని పోవాలా. సరేనా? అల్లుర్రా నీ ఇరుసుడు కాలిపోను అల్లు. ఒక్కొక్కరు పొట్టలు చూడుర్రి, డొప్ప కాదు ఒక్కొక్కరు పొట్టలు చూడుర్రి. మనం కష్టపడుతున్నాం కానీ దొరికితే అన్న ఆలోచన అయితే నాకు రావట్లేదు. మళ్ళా చెప్పరా కాకరకాయలకు వచ్చినాం. ఇంకేటచ్చినావు? దొరికినట్టు ఫీల్ అవుతుండు కాకరకాయకి. అబ్బా మై గాడ్, ఇట్స్ వెరీ నైస్. వాడు కష్టపడితే వీడు ఇక్కడ కష్టపడుతుండు. ఎంతో రీసెర్చ్ చేస్తుండు, సైంటిస్ట్ చేసినట్టు. ఇవన్నీ సర్చ్ చేసిరు కదా మొత్తం. హలో ముందే చెప్తున్నా ఓడి ఆడికి ఇప్పుడు నీకు దొరికినాయని ఓడి ఆడికి అంటున్నావా? గవ్వని పందే అందరూ తెంపిన తర్వాత ఎన్ని అయితే అని మంచుకుండే 3 వాళ్ళు వేసుడే. ఆడొకటి తెంపిడు కాబట్టి ఓలేయాలకు అంటుండే, లేకపోతే అందరికి అంటుండే. ఓ గుడ్డోడా, గది కనబడతలే గంత మంచుకున్నావు. గుడ్డోడా చూసిన చూడు. అయ్యో కాకరకాయలు ఉన్నాయా? అది నిజమే బ్రా, కాకరకాయలు అటుపక్కున్నాయి మధ్యలో కాలువ. ఈ ఒడ్డుకు మేము ఇంకోటి ఎదురా అరేగా బిల్కుల బగ్గుంటాయిరా, పాములు కూడా ఉంటాయిరా. పట్టుకో హనుమాన్ చెప్తే తర్వాత నాన్న మీ వాళ్ళు ఫోన్ చేసి దమ్దమ్ చేస్తారు మళ్ళీ మాకు.
అంటారు ఆడికెళ్ళి. రమ్మటవా రమ్మటవా సాధించాను. ఏంటి ఒక్కదానికే? చేసిన పిందెలు ఎందుకు ఎంపినవరా బాడుకోవు? అరే అవి మంచి పిందెలు చెప్తాను రేపటి మళ్ళీ వణికొస్తాయి అది రేపటి కోసం. ఇగో ఇగో సట్కవాల ఇగో ఏ బాబా లేకిన్ సాలా గడికే యారా బే. అరే బాబా ఎంత లెంకినా కానీ ఒకటి కంపల్సరీ మిస్ అయి ఉంటుందిరా. కంపల్సరీ ఎంత మంచిగా లెంకినా కానీ అదే మరి విచిత్రం అంటే. దొరకపోతే ఆడ ఎదురుగానే కనబడుతున్నాయిరా. తీసుకుంటా సరేనా? వీళ్ళు ఏమైతే లేవు కదా. అరే పెద్ద పెద్ద అయితే కనబడతలేవు కానీ చిన్న చిన్నవి ఉన్నాయి. ఏమన్నా ఉంటే ఏర్పడుతుంది కూర్చున్నాక. నువ్వు కాదు నువ్వు గీడాక రావచ్చు కదా రావు బాడుకోవు గీడాక రారా. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అడ్డు చెప్పు చెప్పి ఓలే చెప్పకూడదు ఇది. అందుకని చెప్పు పట్టుకోవటాలు అంటారు. అరే గీడ దాకా ఫ్రెండ్స్ చూడండి చిన్న కాకరకాయ కానీ వదల బుద్ధి అవుతలేదు. నాకు ఇది చాలా ఇష్టం. ఇప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోరు, కాకరకాయలు కష్టపడి మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ గట్లల్లో ఎక్కడ ఏమున్నట్టు జరగదు కాబట్టి మంచిగా చూసుకోవాలి ఎక్కడెక్కడ ఏమున్నాయటి. ఇటువంటి గడ్డి నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదేందా ఇట్లా అనుకుంటా షూ 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 ఇట్లా అనుకుంటూ పోవాలి. షూ 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 ఇట్లా అనుకుంటూ పోవాలి. సో గుర్తుకుంచుకోరు మంచిగా. పుస వేరనుకో కసకన కాటేస్తుంది అని ఉంటే. యాక్చువల్లీ ఇలా తీగా ఉన్నది. కరెక్ట్ అబ్జర్వ్ అయితే వెంకటేష్ డైలాగ్ వచ్చింది కదా, ఓళ్ళు తెంపుకుంటే అలా అన్నాడు. ఇప్పుడు ఇది పెడదాం. నాకు అనాలి కానీ ఆయన పలుగుతుంది పంట. ఇట్లా గుబురు ఉంటుంది మంచిగా. ఇట్లా సు 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 అనుకుంటా ఇట్లా కాలుతో ఇట్లా అనుకుంటా ఇట్లా అనుకుంటా ఇట్లా సు సు ఇట్లా అనుకుంటా తెంపాల. దోస్తులు జాగ్రత్త, కాకరకాయలకు పోతున్నాం అనుకుంటే తుంపలు పోవద్దు. ఆరా వెంకి కాకరకాయలు ఓలాలకే కదా, కాకరకాయలు ఓలాలకే కదా. రెండే మూడు వేసినా వాళ్ళు మొత్తం అంటున్నారా? అవసరం అదే ఆయనకి ఇచ్చారు, ఆయనకి ఇచ్చారు. 2-3 ఇచ్చారు అవసరం లేదు. పిక్కాడు ఈ కాడ నుంచి లేదు, ఈ కాడ నుంచి లేదు. ఆయన 2-3 ఇచ్చారా మళ్ళీ మొత్తం 2-3 వేసి మొత్తం ఉంటుంది మళ్ళీ ఆయనకి. చిన్నది రా పింజే అద్దు ఎదుగుతుంది. నువ్వు అవసరం లేదు, నేను కేసుకోదు మా ఇద్దరి. అది మాట. ఓ కవర్ నువ్వు కవరే లేవు, కవరాడు దొరికితే అనుకోలేదు అసలు. మంచిగా దొరికినాయి. ఏమో చెప్తున్నావు ఏంటిది? మందు లేని పంట అంటే ఇది ఒకటే. ఇంకోటి కూడా ఉన్నది. ఏది? పుట్టగొడుగులు. నిజం కదా, పుట్టగొడుగుల మీద ఒక కథనే ఉన్నది. నాకు తెలియదు, కనుక్కొని చెప్తా. నీకు తెలుసారా? తెలియదు. అత్త అల్లుడు సంథింగ్ ఏదో ఉంటుందిరా. అల్లుడు ఇంటికి వస్తే మొత్తానికి పుట్టగొడుగులు కాదురా. అంటే అల్లుడు ఇంటికి వస్తే అడుగుతా అన్నట్టు, ఏదో కూర కావాలంటే అత్త పోయి పుట్టగొడుగులు తీసుకొస్తుందట. సంథింగ్ తెలియదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయరు. జస్ట్ వాచ్ ఇట్. వాచ్ గోల్డ్ వాచా డైమండ్ వాచా? yes
కూర్చుంటుంటుంది సాగు ఇట్లుంటుంది. కాకరకాయలు తెంపుకుందాం అని వస్తే ఫోటో దిగుతుండే సెల్ఫీలు. పెళ్లి చూపు పంపిస్తాయేమో ఫోటోలు. పచ్చడి గడ్డి ఎట్లా పచ్చగా ఉంటుంది గడ్డి. ఫోటో తీసినంత మాత్రం మారుతుంది గడ్డి. షూ అంటారా రే? షూ అనుకుంటావారా? షూ అన్న చెప్పులని అనుకుంటావారా? షూ అన్న చెప్పులని అనుకుంటావారా? అవ్వయి ముళ్ళకి వెళ్ళిపోతున్నా. అమ్మని అమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టు లెక్క నీకమ్మ ఇక్కడ అరే అరే బాబా. చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టు అరే గిరున్నాయి రే కాకరగలరావు. తెంప మరి ఉంటే కనబడుతున్నాయి తీసుకురా. ఉంటే తెంపాల్సిందే కానీ ఉన్నాయి అంటే మేమేం చేస్తాం? అవి నీకే ఇక తెంపుకో ఎన్నుంటాని. మొత్తానికి కాకరకాయ రానుడు ఏమో కానీ మొత్తం అందరికి దెబ్బలు తాకుతున్నాయి. దిస్ ఈస్ మై దెబ్బ, ఫస్ట్ దెబ్బ. నీకెక్కడ దెబ్బ తాకిందిరా? యాక్చువల్లీ అందరం కింద పడ్డాం దోస్తులు. ఇప్పుడు చిన్నగానికి అది రాసుకపోయింది. చిన్న దెబ్బలే కానీ దోలు తీరిపోతుంది. ఫ్రెండ్స్ మొత్తానికి ఇన్ని కాకరకాయలు దొరికినాయి. సమానంగా పంచు ఆ కాకరకాయలని, కథలు పడకు. ఓని ఆడి తీసుకపోడే. ఇవి నాకు ఇది నీకు ఇవి నాకు. అరే ఆగరా 6, 9 ఇలా 3, 6 ఇలా 5. ఇది నీకు సక్కా వంచు కాకరకాయ. ఇది నీకు. అరే ఇలా బగ్గ పడ్డాయి. ఇలాకెళ్ళి ఇలా 2 దొడ్డు ఇల్లు. ఇప్పుడు నిండింది కాకరకాయలు వంచుకుంటున్నాం. ఆస్తి పంపకాలు కూడా ఇంతకన్నా మంచిగా అయితే తెలియదు. ఆగు నేను లెక్క పెట్టాలి. ప్రతి ఒక్కటి లెక్క పెట్టు. కాకరకాయలు మొత్తం అంటే పంచడానికి ఎన్ని అని తీసుకుంటారు? 1 2 3 4 5 6 7 అయ్యో అవన్నీ కాదు కానీ గిటిగో అప్పటికి మనిషికో తంస తాపిస్తా కానీ వన్ నాకు ఇచ్చేది. అవసరం లేదు. 200 కాదు కానీ 100 రూపాయలు తంస తాపిస్తా ఇవన్నీ నాకు ఇచ్చేది. సరేనా? ఓకే ఫ్రెండ్, మొత్తానికి నేనే గెలిచిన. 100 రూపాయలకి ఇవన్నీ తీసుకున్నా. ఇద్దరం మంచుకున్నాం. కింద పోతున్నాయి అంటే ఏడా ఇద్దరా వాడు మొత్తం అందుకపోతాను ట్రై చేస్తున్నాడు. నేను కోసినప్పుడు కూడా తీసుకుంటున్నాను. నేను కూడా మా ఇంటికాడ కూడా కాకరకాయలు కదా, నేను కొంచెం వేసి. సరేనా? మొత్తానికి విజయవంతంగా కాకరకాయలు తెంపుకున్నాం. ఓ అర్ధ కిలో అయినా కావచ్చు. థ్యాంక్ యూ. అర్ధ కిలో అయితే ప్లీజ్ వాచ్ దిస్ వన్ వీడియో. ఓకే రైట్ డన్.